హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. రేవంత్ పాలనలో బడులు గుడుల ధ్వంసం. రాష్ట్రంలో రేవంత్ పాలనతో బడులే కాదు గుడులు కూడా విధ్వంసానికి గురవుతున్నాయని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి బడులంటే పట్టవు, గుడులంటే లెక్కలేదు అని మండిపడ్డారు. కేసీఆర్ ఆలయాలను నిర్మించి వాటి పవిత్రతను ప్రపంచానికి చాటితే రేవంత్ రెడ్డి ఏకంగా ఆలయాలను కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కూల్చివేసిన కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం శిథిల శకలాలను క్షేత్రస్థాయిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వ్యాసం వినయ్ భాస్కర్, శంకర్ నాయక్, ఆరూరి రమేష్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, పార్టీ నేతలు మర్రి యాదవరెడ్డి, తక్కెలపల్లి రవీంద్రరావు తదితరులతో కలిసి పరిశీలించారు. అనంతరం హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. అట్లా అన్నా ఒకరు స్వామి అదే ఉండండి, స్వామి మీరు అనే ఉండండి, అదే ఉండండి. చూడండి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వచ్చినాం కూర్చో. బండలు ఇస్తాను బాబు, జాగ్రత్త. మాట్లాడినాడు మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో బడులే కాదు గుడుల విధ్వంసం కూడా జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారికి బడులంటే పట్టదు, గుడులంటే లెక్కలేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం బడులు బాగు చేయాలని మన ఊరు మన బడి పథకాన్ని ప్రారంభిస్తే రేవంత్ రెడ్డి గారు రాగానే అర్ధాంతరంగా మన ఊరు మన బడి పథకాన్ని నిలిపివేశారు. ఇవాళ బడులలో రేవంత్ రెడ్డి గారి పుణ్యమాని
రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గుతూ పోతా ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతా ఉంది. అంటే రేవంత్ రెడ్డికి బడులంటే పట్టదు, దేవుడు అంటే లెక్కలేదు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ మాట అంటున్నాం? ఎవరైనా భగవంతుడంటే భక్తి ఉంటుంది, లేదంటే భయం అన్న ఉంటుంది. రెండూ లేనోడు రేవంత్ రెడ్డి. ఆనాడు 15 ఆగస్టు 2025 నాటికి 100% రుణమాఫీ చేస్తానని రాష్ట్రంలో కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టు పెట్టాడు. దేవుడి మీద ప్రమాణం చేసి మాట తప్పిన బహుశా భారతదేశంలో తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిస్సిగ్గుగా ఇంకా ఉల్టా దబాయిస్తాడు, రుణమాఫీ అయిపోయింది అంటాడు. ఏ ఊరికే పోయినా ఆటన మందం కూడా కాలే. అంటే దేవుడు అంటే ఆయనకు ఒక భయము లేదు, భక్తి లేదు. కేసీఆర్ గారేమో దేవాలయాలు కట్టిండు, రేవంత్ రెడ్డి ఏమో దేవాలయాలను కూలగొడతా ఉన్నాడు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించిన ఘనత కేసీఆర్ గారిది. హైదరాబాద్ లో విశాఖ పీఠానికి అద్భుతమైన సరస్వతి దేవాలయానికి స్థలాలిచ్చింది కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? మొన్న ఉగాది పండుగ పూట పోయి విశాఖ పీఠాన్ని కూల్చేస్తా, అక్కడున్న సరస్వతి దేవాలయాన్ని కూల్చేస్తా అని అధికారులను తోలిండు. ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ లో 800 ఏండ్ల కింద నిర్మించిన, కాకతీయ రెడ్డిరాజులు నిర్మించిన, గణపతి దేవుడు నిర్మించిన అద్భుతమైన శివాలయాన్ని కూల్చివేసినారు. ఇప్పుడేదో బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఆ శివాలయానికి రక్షణగా పెద్ద కోటగోడ లాంటి కట్ట కట్టారు, ఆనకట్ట. ఆ కట్టను కూడా తొలుచుకుంటూ లోపలికి పోయినప్పుడే అర్థమవుతుంది ఇంత పెద్ద కట్ట ఎందుకు కట్టినారు. లోపల ఉండే శివాలయానికి రక్షణగా ఆల్ రౌండ్ అంత పెద్ద కట్ట ఆ రోజుల్లో కట్టారు. ఆ కట్టను ఏ రకంగా తొలిచారో మనం చూస్తున్నాం. ఆ కట్టను తొలుచుకుంటూ లోపలికి వెళ్ళి ఆ దేవాలయాన్ని కూల్చారు. ఇదంతా కూడా తెలియక జరిగింది కాదు, తెలిసే జరిగింది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, సరే రేవంత్ రెడ్డి గారికి కూల్చుడు కొత్త కాదు. హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు, పేదల ఇండ్లు కూల్చిండు, చివరికి దేవాలయాలు కూడా కూలుస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా కట్టిందేమి లేదు, కూలగొట్టుడే తప్ప. పేదల ఇండ్లు కూల్చుడు, పేదల బతుకులు కూల్చుడు, దేవాలయాలు కూల్చుడు, మసీదులు కూల్చుడు, చర్చిలు కూల్చుడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలినాళ్లలో ఒక మాట నాకు గుర్తొస్తా ఉంది. నేను సెక్రటరియట్ లో పోతే లంక బిందెలు ఉంటాయి అనుకున్నా, కానీ ఈయన సెక్రటరియట్ లో చూస్తే లంక బిందెలు కనబడతలేవు అని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది లంక బిందెలు ఎత్తుక్కోవడానిక? అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ఏం చేసిందంటే, ఆ నిజాం కట్టడాలు ఉండే హైదరాబాద్ చుట్టూ ఆయన అనుయాయులం పెట్టి అడవిలో లంక బిందెలు దొరుకుతాయేమో అని బాగానే ఎతికిండు. లెజిస్లేచర్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు ఇక్కడ దాకా వారు వచ్చిన ప్రత్యేక సందర్భం మీ అందరికీ తెలుసు. వారితో పాటు మా జిల్లా బృందం, మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు, మాజీ చీఫ్ విప్ గారు అన్నగారు వినయ్ భాస్కర్ గారు, మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, ఆరు రమేష్ గారు, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారు, అదే మా నియోజకవర్గ పార్టీ ప్రముఖులు, జిల్లా నుంచి వచ్చినటువంటి యాదరెడ్డి గారు, ఇతర ప్రముఖ మిత్రులు అందరూ కూడా వచ్చారు. వారందరూ వచ్చిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఇవాళ ఇదే దక్షిణ వలయంగా ఆనాడు కాకతీయ రాజులు వారి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అయినటువంటి కిలా వరంగల్ నుంచి సొరంగ మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి పాకాల చెరువులో స్నానం ఆచరించి వారి ఆరాధ్య దైవమైనటువంటి శైవ మతాన్ని, శివుణ్ణి ఆచరిస్తూ వారి దీవెనలు తీసుకోవడానికి ప్రత్యేకమైన శివాలయాన్ని ఇక్కడ నిర్మించిన చరిత్ర మీకు తెలుసు. ఆ చరిత్రను 800 సంవత్సరాల పైబడిన చరిత్రను కాళరాస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, స్థానికంగా ఎమ్మెల్యే దొంతి మాధురెడ్డి గారు, జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా నుంచి మొదలుకొంటే రాష్ట్రం నుంచి
డివిజన్ నుంచి మండల అధికార యంత్రాంగం వరకు కూడబలికి కుమ్మక్కై ఆనవాలు చెరిపేసేటువంటి కుట్ర చేస్తూ ఒక వ్యూహాత్మకంగా గత సంవత్సర కాలం నుంచి మొదలైనటువంటి కుట్ర ల్యాండ్ ను రికార్డులు తారుమారు చేయడమే కాకుండా ఉన్న టెంపుల్ ను లేదని చెప్పి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి దుర్బుద్ధితో దురాశతో బడిని కట్టేటువంటి సంకల్పం కంటే గుడిని తవ్వేయాలని గుడి కింద ఉన్నటువంటి గుడిలో ఉన్న లింగాన్ని తవ్వడంతో పాటు గుడి కింద ఉన్నటువంటి నిధులను మొత్తం కూడా దోచేయాలనే కుట్ర చాలా వ్యూహాత్మకంగా పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వ వ్యవస్థ మొత్తం ఏకమై చేసినటువంటి కుట్రను బీఆర్ఎస్ పార్టీ బట్టబయలు చేసింది గత వారం రోజుల క్రితం. మీరే సాక్షులు. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం. స్వేచ్ఛగా ఎవరు రావద్దు, మీడియా వాళ్ళు కూడా రావద్దు. మీడియా వస్తే ఎవరెవరు మాట్లాడుతారో వాళ్ళ యొక్క సమాచార సేకరణ చేయడం, ఎస్బీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఇక్కడ రాత్రి మాలు కాపలా గాయడం. అంత భయం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సమాధానం చెప్పలేదు. ఇవాళ మిత్రులారా, ఇవాళ వచ్చిన ప్రత్యేక సందర్భం కాకతీయ సామ్రాజ్యం అంటే మనకు ఒక పౌరుషం. మనం కాకతీయ రాజులను పాలనను మనం తెలంగాణకు అనువదించుకునే గొప్ప స్ఫూర్తిని పొందేటువంటి మన పౌరుషం, వారి ప్రతీక ఇవాళ మనందరం కూడా గొలుసుగట్టి చెరువులు, పాకాల చెరువు, గణపురం, రామప్ప, లక్నవరం చెరువులు కూడా తవి మనకు కానుకగా ఇచ్చినటువంటి మహానుభావులు. గణపతి దేవుని చరిత్ర కాలంలో నిర్మించినటువంటి అద్భుతమైన రక్షణ వలయంగా ఉండబడినటువంటి దాదాపు 40 ఫీట్ల ఎత్తు బలంగా మట్టితో కట్టినటువంటి కట్ట మీరందరూ చూశారు. అందులో ఉన్నటువంటి శివాలయాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నుంచి, అంతకంటే ముందు విద్యార్థి దశ నుంచి ఎమ్మెల్యే వరకు, మొన్నటి వరకు కూడా శివాలయాన్ని అనేక సార్లు నేను స్వయంగా చూశాను. మొన్నటికి మొన్న సైనిక్ స్కూల్ ఈవెంట్ సందర్భం కూడా రాష్ట్ర ప్రతినిధులు వచ్చినప్పుడు కూడా దాన్ని సందర్శించినాం. అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉందని ఆ డిపార్ట్మెంట్ అధికారులతో గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రత్యేక సమీక్ష చేసి దాన్ని టూరిజం పాయింట్ తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి కూడా అనేక ప్లాన్ చేసినాం. అవన్నీ కూడా రికార్డులు ఉన్నాయి. కానీ వాళ్ళ తారుమారు చేసి ఇంకో పద్ధతిలో తికమక చేసే ప్రయత్నంలో వాళ్ళ అడ్డంగా దొరికిపోయినటువంటి ప్రభుత్వ పెద్దలెవరో, ఇవాళ ఆ శివాలయాన్ని ధ్వంసం చేసినటువంటి దొంగలెవరో తీరేదాకా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది, తీవ్రమైన ఉద్యమాల వైపు ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మాది ఒకటే డిమాండ్. ఇప్పుడు గుడి పునర్నిర్మాణం చేయాలి. గుడి కింద తవ్వినటువంటి నిధులు ఏవైతే మరి అర్ధరాత్రి దొంగల తవ్విల్లో దాని బాధ్యులెవరో, కాంట్రాక్టు ముసుగులు ఉన్నటువంటి అధికార పార్టీ నేతల, అది తేలాలే. ఇప్పటివరకు కూడా క్రైమ్ రిజిస్టర్ కాలేదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు వ్రాతపూర్వకంగా కలెక్టర్ గారికి ఈ ఆస్తి మాదే, చర్య చేయాలని చెప్పి వ్రాసి ఇచ్చినా కలెక్టర్ గారు నోరు విప్పే పరిస్థితి లేదు. మా నినాదం ఖచ్చితంగా గుడి పునర్నిర్మాణం చేయాలి. తప్పు చేసి దొంగల్లా మరి ఎత్తుకపోయినటువంటి సొమ్మును తిరిగి రికవరీ చేస్తూ వారిని జైల్లో పెట్టాలి. అదేవిధంగా మంజూరైనటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తిరిగి ఇక్కడనే మరి ప్రారంభించాలి. పనులను వెంటనే సరిపోయేటువంటి స్థలం ఉన్నది. ప్రాంతంలో అద్భుతంగా బిల్డింగ్ కూడా పడుతుంది. ఈ పేరు మీద బడిని కొట్టేటువంటి కుట్ర చేస్తూ ఉల్టా ప్రచారం చేస్తే కాంగ్రెస్ నాయకులారా, మా నినాదం, మా విధానం ఒకటే, బడి కావాలి, గుడి కావాలి. గుడి కింద, గుడిలో లింగాన్ని ధ్వంసం చేసి గుడి కింద ఇలా దోపిడీ చేసినటువంటి దొంగల భరతం పట్టాలనే నినాదంతో ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు దయాకర్రావు గారు మాట్లాడతారు. ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ దయచేసి నేను ప్రెస్ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. కాకతీయ రాజులు 800 సంవత్సరాల కింద మన వరంగల్ జిల్లాలో ఎన్నో టెంపుల్ కట్టించారు. ఎన్నో టెంపుల్ ఉన్నా వాళ్ళ 60-70 ఏళ్ళు వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. ఈ రాష్ట్రంలో ఒక్క టెంపుల్ అయినా బాగు చేసిందా అనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. రామప్ప టెంపుల్ గుడిని
యునెస్కో గుర్తింపు కోసం కేసీఆర్ గారు, ఇక్కడ హరీష్ రావు గారు, నేను ఎన్నిసార్లు ఢిల్లీ పోయాము. ఆ రోజు పాపారావు గారు, పాండురంగరావు గారు మీ అందరం కలిసి ఢిల్లీ పోయి కూర్చొని ప్రపంచ దేశాలను ఒప్పించి దాన్ని గుర్తింపు తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో అనేది గుర్తుపెట్టుకోవాలి రామప్పది. అదే దాన్ని ఒక్కసారి మనం ఒక్కొక్క రివ్యూ చేసుకుంటే 1000 స్తంభాలు కూడా గుడిని కూడా కేసీఆర్ గారు ముందరబడి దాన్ని చేశారు. నేను ఒక్కటే ఎన్నో వరంగల్ జిల్లాల మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే మహాకవి వాల్మీకి పుట్టింది ఇక్కడనే, సోమనాథుడు పుట్టింది ఇక్కడనే, బొమ్మర పోతన పుట్టింది ఇక్కడనే. ఎవ్వరు పట్టించుకోకుండా కేసీఆర్ గారు వచ్చి కాకతీయ రాజులు కట్టిన బాపతి అన్ని మీరు చూశారు. మన వల్మిడి టెంపుల్ అది ఎంత బాగా చేశారు. సోమనాథుని కోసం సోమనాథుని విగ్రహం పెట్టాడు. బొమ్మల పోతన దగ్గర అది పెడితే దాన్ని మధ్యలో యాప్ చేశారు. ఇట్లా ఎన్నో గుళ్ళు. యాదగిరి గుట్టను ఎట్లా డెవలప్మెంట్ చేశామండి. ఒక్కొక్క టెంపుల్కు ఎన్నో, సన్నూరులో వెంకటేశ్వర స్వామి టెంపుల్, వరంగల్ జిల్లాలో ఉన్నాయన్నీ కాకతీయ రాజులు కట్టినని గతంలో 70 ఏళ్ల నుంచి వాళ్ళు పట్టించుకోకపోతే మేము కేసీఆర్ నాయకత్వంలో ఈ టెంపుల్లను రాష్ట్రంలో ఎన్నో బాగు చేశాం. మీరు బాగు చేయకుండా పర్వాలేదు, కూడగొడుతున్నారు. దయచేసి ఆలోచించాలి. నా కోసం ఈడ నక్క బిందెలు దొరుకుతాయి అనుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. నాకు గదే అనిపిస్తాను. ఇవన్నీ సరే. నేను ఒకటేంటంటే ఎంత మంచిదండి చూడండి, మన కిలా వరంగల్ కోట తీరు ఉన్నది. ఆ కోటను కూలగొట్టి వాళ్ళకు సోయి లేదండి ఈ ప్రభుత్వానికి. కోటను కూలగొట్టి మొత్తం బలగొట్టిండ్రు. నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన పాపాలు చాలా ఉన్నాయి. రైతులను మోసం చేశావు, అన్ని మోసం చేశావు, ఆఖరి గుళ్ళను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తప్పైందని క్షమాపణ చెప్పి అప్పుడు గుళ్ళ చుట్టూ తిరిగినావు. అన్ని భద్రకాళి టెంపుల్ దగ్గర పోయి కూడా ప్రమాణ స్వీకారం చేసినావు. నేను ఇజ్జెత్తా అని ప్రమాణం చేసినావు. అన్ని టెంపుల్ మీద ప్రమాణం చేసినావు, మోసం చేసినావు. నేను దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పి దీన్ని ముందుకు నడిపించే ఏర్పాటు చేయాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.